1,30,000 1,40,000 ఐఐటీలో సంపాదిస్తున్నారు. అదేవిధంగా ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్లో డాక్టర్లు అవుతున్నారు. అదే ఆలోచనతో ఇవాళ రాహుల్ గాంధీ ఆలోచన ఇంప్లిమెంట్ చేయాలి. మళ్ళీ ఈ దేశానికి ప్రధానమంత్రి ఆయన కావాలంటే ఈ బీసీల జనగణ మొదలు పెట్టాలని గతంలో నేను ఎన్నోసార్లు కలిసిన నరేంద్ర మోడీ చేయలే. కానీ రాజ్నాథ్ సింగ్ 2008లో నేను వెన్ ఐ వాజ్ ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా ఉన్నప్పుడు వీల్ కండక్ట్ అన్నాడు 2008లో. ఇప్పుడు మరి ఆయనకు మంచి ఆలోచన వచ్చింది, జనగణ అంటున్నాడు. కానీ ఎస్సీ ఎస్టీలకు ఇండ్ల లెక్క చూస్తున్నారు. ఇండ్ల లెక్క చూస్తే ఎవరికి లాభం? సరే, అందులో కూడా ఎస్సీ ఉంటేనేమో వాళ్ళ ఇంటి యజమాని పేరు ఎస్సీ అని రాయండి, అదేవిధంగా ఎస్టీ అంటే ఎస్టీ రాయండి అన్నారు. కానీ కాలం పక్కకు ఓబీసీ పేరు లేదు, మా జనాభా లెక్క లేదు. కనుక తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి కులంగన జరిగిన యావత్ భారతదేశంలో. అదేవిధంగా అదే రాహుల్ గాంధీని పిలిచి ఇక్కడ తెలంగాణలో మొట్టమొదటి బీసీ మీటింగ్ పెట్టి ఎప్పటి వరకు అయితే ఆయన వస్తుడు 10వ తేదీ నాడు నేను ఆయనకు లెటర్ రాస్తున్నా, నరేంద్ర మోడీ నువ్వు ఓబీసీ ఉండి కూడా నువ్వు ఓబీసీలకు న్యాయం చేస్తలేవు, హైదరాబాద్కు వస్తున్నావు కనుక రాకముందే మా కులగన అందులో ఇన్క్లూడ్ చేయకపోతే తప్పనిసరిగా హనుమంతరావు ప్రజల మనిషి తెలంగాణ గురించి ఎంతోమంది ప్రాణాలు అర్పించినారు, ప్రాణాలు కోల్పోయారు, జైలుకు పోయారు. అదేవిధంగా నేను కూడా తప్పనిసరిగా ఆయన 10 లోపల ఈ ఆలోచనలో మార్పు రాకపోతే నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. ఏదన్నా కానీ అప్పుడన్నా నరేంద్ర మోడీ ఆలోచనలో మార్పు రావాలి. అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ను పార్లమెంట్లో అవమానం చేస్తాడు, 6 సార్లు పేరు ఎత్తుతాడు. అరే ఆయన భగవంతుడు అరవై భగవంతుని చేస్తాడని మీరు స్వర్గానికి పోతారన్నాడు. అటు నరేంద్ర మోడీ ఆలోచన ఏ విధంగా ఉన్నదని తెలిసాలంటే తప్పనిసరిగా ఈ కులంగనలో మాకు చేర్చకుంటే మళ్ళీ 100 సంవత్సరాలైనా మాకు న్యాయం జరగదు బాబు. మొన్న లోకల్ బాడీలో జరిగితే 52% సర్పంచులు గెలిచారు. అదేవిధంగా ఎక్కువ సంఖ్యలో చైర్మన్లు, వైస్ చైర్మన్లు. మా అధికారాన్ని ఓట్లో మోర్ దాన్ 60% ఎక్కువ జనాభా లెక్కలు ఎందుకు చేయరని ఆయనకు లెటర్ రాస్తున్నా. ఆయన 10కి లోపల వచ్చే లోపల ఈ నిర్ణయం తిరగకపోతే ఐ విల్ టేక్ indefinite hunger strike. And anyhow, I want to thank to the Chief Minister and also కార్యకర్తలు కూడా. నేను పదవి గురించి రాలేదు, 12 ఏళ్ల నుంచి నేను కొట్లాడుతున్నా కార్యకర్తల గురించి. పేద ప్రజలకు ఎక్కడ ఏది హాజీపూర్లో 3 అమ్మాయిలను రేప్ చేస్తే 10 సార్లు అయినా ఆ గ్రామంలో ఉన్నటువంటి మహేష్ భాగవత్ కమిషనర్ శిక్ష ఇస్తే ఇవాళ జ్యుడిషియరీ కూడా హైకోర్టు అప్రూవల్ ఇస్తలేదు. ఇది ఎక్కడ న్యాయం అండి? అదేవిధంగా రైతులకు సంఖ్యలు వేస్తే పోయినా ఇది మన కేటీఆర్ జిల్లా అయినటువంటి సిరిసిల్లలో ఎస్సీలను అట్రాసిటీ చేస్తే అక్కడికి పోయినా పిల్లలు ఏదైతే ఇంటర్మీడియట్లో పేర్లు దాన్ని తెలుసుకొని ప్రాణాన్ని చేస్తే వాళ్ళ ఇంటికి కూడా వహించిన. కనుక నా కల్చర్ జీవితాంతం పడుకు బలైన వర్గాలకు వచ్చాయి ప్రాధాన్యత ఇవ్వడానికి నేను సిద్ధమున్నా. ఇది జరగాలి, దానికి రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా మద్దతు ఇవ్వాలి. ఆయన ఆలోచన కూడా ఏమున్నది, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని నా ఆలోచన కూడా అదే. కనుక ఈ తెలంగాణలో గతంలో వరంగల్లో బహిరంగ సభ పెడితే 5-6 లక్షల మంది వచ్చారు, సోనియా గాంధీ వచ్చింది. అదేవిధంగా రేపు మా ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఫస్ట్ ఇదే అడుగుతా, నాకు పదవులు లేకపోయినా ప్రజల పక్షాన ఉంటానని మీడియా మిత్రులను కోరుతున్నా.